hearty welcome to our chief guest, Honorable Chief Minister K. Chandrasekhar Rao Garu, and our guest of honor, Minister of Industries, Sri K. Tarak Ramarao Garu, Honorable Minister T. Harish Rao Garu, Honorable Minister P. Sabita Indra Reddy Garu. Hearty welcome to all of you, sirs and madams, and also all the distinguished guests on the dais here. There are many MLAs, MPs, MLCs, and also from the administration of Telangana government. Welcome to our Principal Secretary, Mr. Jayesh Ranjan, and MD of TSIAC, Mr. Narasimha Reddy, and to the administration of Telangana, collectors. Medha Servo Drives కంపెనీ హైదరాబాద్లో చాలా చిన్న కంపెనీగా స్టార్ట్ అయింది. ఒక ఇద్దరు ఇంజనీర్స్ ఈసీఐఎల్ హైదరాబాద్లో వర్క్ చేస్తున్న వాళ్ళు బయటకు వచ్చేసి సొంతంగా ఏదన్నా చేయాలి అన్న ఉద్దేశంతో మొదలుపెట్టిన కంపెనీ. వాళ్ళకి అప్పుడు స్టార్టప్ అనే పదం లేకపోయేది అప్పుడు. కాకపోతే టిపికల్ స్టార్టప్ స్టైల్లో ఒక చిన్న రూమ్లో, ఒక ఇంట్లో ఒక చిన్న రూమ్లో స్టార్ట్ చేసిన కంపెనీ, ఇద్దరితో స్టార్ట్ అయిన కంపెనీ. 1990లో రైల్వేస్లో ఫస్ట్ టైం ఛాన్స్ దొరికినప్పుడు మనము అప్పటి వరకు చూసింది మోస్ట్లీ అందరూ ఇంపోర్ట్ చేయటము ప్రోడక్ట్స్, లేకపోతే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ తీసుకొని చేయటం జరిగేది. అలా కాకుండా మన దేశంలోనే మన ఇంజనీర్స్ తోటి డిజైన్ చేసి డెవలప్ చేయాలి ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన కంపెనీ ఇప్పుడు మన దేశంలో ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ద బిగ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లాగా మేధా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇప్పుడు 12 కంపెనీస్ ఉన్నాయి గ్రూప్లో. ఆ 12 కంపెనీస్ కూడా 5 దేశాలలో ఉన్నాయి. ఇండియాలోనే కాకుండా యుఎస్ఏలో, తర్వాత స్పెయిన్లో, ఇటలీలో అండ్ బ్రెజిల్లో, ఈ అన్ని దేశాలలో కూడా ఆపరేట్ చేస్తూ ఉంది. అండ్ టోటల్గా 4,700 people are working in this company now. And with a turnover, out of this 4,700 people, almost 200 people are working outside of India. And in this, total turnover of the company is about 2,500 crores. And it is growing. And today, Medha is one of the largest propulsion equipment supplier for railways in India. It is also largest traction motor manufacturer for railways in India, and also the largest Indian company which is supplying advanced signaling safety systems for India. సో ఇవన్నీ చేసుకుంటూ కూడా ఇంకా ఏదో చేయాలి అనే ఆశ మాత్రం అలాగే ఉండేది. సో నెక్స్ట్ ఈ అన్ని ఎక్విప్మెంట్ దేంట్లోకి వెళ్తాయి అంటే ఫుల్ ట్రైన్లోకి వెళ్తాయి. ఆ ట్రైన్ కూడా మొత్తం మనం ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పరిచింది ఇవాళ మేధా బోగీస్ ప్రైవేట్ లిమిటెడ్. అండ్ ఇన్ దిస్ నాట్ ఓన్లీ రైల్వేసే కాకుండా వేరే ఫీల్డ్స్లలో కూడా మనము ఏదన్నా చేయాలి, ఇండియాలో ఇన్నోవేటివ్ టెక్నాలజీ తీసుకొచ్చి కొత్త ప్రోడక్ట్స్ చేయాలనే ఉద్దేశంతో వేరే సెక్టర్స్లో లైక్ సోలార్ ఇన్వర్టర్స్ కానీ, బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్కి ప్రొపల్షన్ సిస్టమ్స్, తర్వాత కెనాల్ ఆటోమేషన్ కోసం, వాటర్ కెనాల్స్ కోసము ఆటోమేషన్ తోటి ఎఫిషియెంట్గా వాటర్ ఎలా డెలివర్ చేయాలని చెప్పేసి ఆటోమేషన్ సిస్టమ్స్, తర్వాత ఇంకా కొత్తగా డిఫెన్స్ ఎక్విప్మెంట్లో కూడా మీద మెల్లిగా వస్తూ ఉంది. దాంట్లోకి లేటెస్ట్గా ఇండియాలో ఇండియన్ నేవీ లార్జ్ ప్రొపల్షన్ మోటార్స్ ఇండియాలోనే డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేయాలనే ఐడియాతోటి ఉన్నప్పుడు మేధా వాళ్ళని అప్రోచ్ చేసి మజగావ్ డాక్స్ లిమిటెడ్ ఎండిఎల్ తోటి ఒక ఎంఓయూ కూడా చేసుకొని ఒక ఆర్డర్ తీసుకొని దాని మీద వర్క్ చేస్తూ ఉన్నాము. సో అలా డిఫెన్స్ సెక్టర్లో కూడా ఎంట్రీ దొరికింది. అలాగే ఆటోమేషన్, వాటర్ కెనాల్ ఆటోమేషన్లో కర్ణాటకలో ఒక ప్రాజెక్ట్ చేస్తూ మన దగ్గర కూడా తెలంగాణలో కాళేశ్వరం నెట్వర్క్లోనే రంగనాయక సాగర్, సిద్దిపేట అండ్ సిరికొండ సిరిసిల్ల మధ్యలో
ఒక 24 గేట్స్ ఆ సెక్షన్లో ఇన్స్టాల్ చేసి వాటర్ కంట్రోల్ చేయటం అనేది అది కూడా పైలట్ ప్రాజెక్ట్లా ఇంప్లిమెంట్ చేశాము. దాని రిజల్ట్స్ ఇప్పుడు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో డిపార్ట్మెంట్ వాళ్ళు పరిశీలిస్తూ ఉన్నారు, దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది అని. అలాగే బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్లో కూడా చాలా వెహికల్స్లో ఇంప్లిమెంట్ చేశాము. కానీ మన హైదరాబాద్లో కూడా టీఎస్ఆర్టీసీది ఒక డీజిల్ బస్ తీసుకొని దాన్ని ఎలక్ట్రిక్ బస్ లాగా, బ్యాటరీ బస్ లాగా కన్వర్ట్ చేయటం అనేది జరిగింది. అది టెస్టింగ్ సర్టిఫికేషన్ ప్రాసెస్లో ఇంకా ఉంది. ఇవన్నీ చేయాలంటే చాలామంది మంచి ఇంజనీర్లు కావాలి. ఆల్మోస్ట్ 800 R&D ఇంజనీర్స్ మేధాలో ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారు. అందరిది ఒకటే గోల్ ఏంటి అంటే, మనం ఇండియాలోనే ఉంటూ వేరే దేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఇండియాలోనే ఉంటూ ఇండియా కోసం మనం ఏదన్నా డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా చాలా శ్రమిస్తూ ఉన్నారు. మరి ఇలా కంపెనీస్ గ్రో కావాలి అని అంటే దానికి సపోర్టింగ్ ఈకోసిస్టమ్ అనేది చాలా బాగా ఉండాలి. మనం ఇప్పుడు మన తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ చూస్తే మొదటి నుంచి కూడా ఇండస్ట్రీకి సపోర్టు చాలా బాగా ఉంది. అందుకే హైదరాబాద్లో పుట్టి పెరిగిన కంపెనీ హైదరాబాద్లోనే ఇంకా గ్రో కావడానికి చాలా స్కోప్ ఉంది ఇక్కడ. అండ్ 2014లో మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు అప్పటి నుంచి వాళ్ళ విజన్ ఏంటంటే ఇండియా ఒక ప్రాస్పరస్ ఇండస్ట్రియల్ స్టేట్ అవ్వాలి అని చెప్పేసి, ఇండస్ట్రీని ఎట్లా ఎక్కువ తీసుకురావాలని చెప్పేసి. ఆల్రెడీ హైదరాబాద్ వాజ్ వెరీ ఫేమస్ ఫర్ ఐటీ సర్వీస్ సెక్టర్ కోసం, చాలా ఫేమస్. దాన్ని కూడా గ్రో చేస్తూ ఉన్నారు, దాన్ని కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కానీ దాంతోపాటు ఫర్దర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే స్టేట్లో, దాంతోపాటు ఆటోమేటిక్గా మంచి కంపెనీస్ రావటం అనేది, మంచి పీపుల్, టాలెంటెడ్ ఎంప్లాయీస్ రావటం అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది. ఆ విజన్ తోటి మన సీఎం గారు ముందుంచి కృషిస్తూ ఉన్నారు అండ్ అందరినీ గైడ్ చేస్తూ ఉన్నారు ఆ డైరెక్షన్లో. సో మనం లాస్ట్ 9 ఇయర్స్లో చూస్తే రోడ్స్లో కానీ, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లైలో కానీ, వెదర్ ఎనీ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్, కమర్షియల్ కన్స్ట్రక్షన్స్ కానీ, లేకపోతే ఎనీ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విసి ఇంక్లూడింగ్ ఈ ఇండస్ట్రియల్ హార్డ్వేర్ పార్క్స్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్స్ కానీ, అన్ని విధాల్లో కూడా ఈ 9 ఇయర్స్లో చాలా చేంజ్ కనిపిస్తుంది మనకి హైదరాబాద్లో ఎస్పెషలీ అండ్ ఓవరాల్ తెలంగాణలో కూడా. సో ఇలా మేము 2017లో మన ఆనరబుల్ సీఎం గారిని కలుసుకోవటం జరిగింది. కలుసుకొని ఇలా రైల్వేకి చేస్తూ ఉన్నాము, కానీ మొత్తము కోచెస్ కూడా హైదరాబాద్లోనే మ్యానుఫ్యాక్చర్ చేయాలి అనేది మా ఉద్దేశం అని చెప్పేసి సార్ని కలుసుకున్నప్పుడు సార్ ఇమీడియట్గా ఆనరబుల్ మినిస్టర్ కేటీఆర్ గారిని అండ్ టీఎస్ఐఏసి వాళ్ళని పిలిచి వీళ్ళతోటి ఎంఓయూ చేయండి అని చెప్పారు. అలా 2017లో ఎంఓయూ చేయడం జరిగింది. 2019లో ఈ ల్యాండ్ ఇక్కడ మనం ఎక్కడైతే కూర్చున్నామో ఈ 100 acres ల్యాండ్ అలొకేషన్ చేయడం జరిగింది. అండ్ అప్పటి నుంచి ఆ ల్యాండ్ లెవెలింగ్, క్లీనింగ్ అంతా చేసి ఈ కోవిడ్ తర్వాత ఆగస్టు 2020లో భూమి పూజ ఇక్కడ చేయటం జరిగింది. అది కూడా మన ఆనరబుల్ మినిస్టర్ కేటీ రామారావు గారు వారి చేతుల్లో జరిగింది భూమి పూజ. అది మాకు చాలా సంతోషమైన విషయం. బట్ మొదటి నుంచి కూడా వెదర్ గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి కూడా, టీఎస్ఐఐసి నుంచి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి పూర్తిగా సహకారం దొరికేది మాకు. ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇమ్మీడియట్గా ఎంత ఫాస్ట్గా రిజాల్వ్ చేయగలుగుతాం దీన్ని అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడూ మాకు సపోర్టివ్గా ఉండేవారు. అప్రూవల్స్ అయినా, క్లియరెన్సెస్ అయినా ఫాస్ట్గా చేయటం, అందువల్లే ఇంత ఫాస్ట్గా ఇక్కడ ఈ బిల్డింగు కట్టేసి డెవలప్ చేయటం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ మనం ఏదైతే ఇక్కడ రైట్ సైడ్కి ఇక్కడ బిల్డింగ్ చూస్తున్నామో, ఈ బిల్డింగ్ ఇది ఓన్లీ phase 1 ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఈ phase 1లో ఆల్రెడీ 558 people have been hired and trained to work in this facility, and close to 400 crores have been invested already in the development of this phase 1 of the project. కానీ ఇది ఓన్లీ phase 1. ఈ phase 1లో ఆల్రెడీ బోగీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఏడాది తిరిగే లోపల టోటల్ కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మోనోరైల్ ప్రాజెక్ట్ కోసం ఇక్కడే చేయడం జరుగుతుంది అన్నమాట. కానీ నేను చెప్పినట్టు ఇది ఇంకా ఓన్లీ phase 1. మీద ఆశయం ఏంటంటే దీన్ని phase 2 అండ్ phase 3 కూడా కంప్లీట్ చేసి
మిగతా షెడ్స్ కూడా దీనికి ప్యారలల్గా కన్స్ట్రక్ట్ చేసి ఇంకా ఎక్కువ కెపాసిటీ డెవలప్ చేయాలి, ఇంకా ఎక్కువ ప్రాజెక్ట్స్ చేయాలి. రైల్వేస్ కోసము నాట్ ఓన్లీ ఫర్ ఇండియా బట్ వరల్డ్ ఓవర్ ఎక్కడైనా కూడా రైల్వే రిక్వైర్మెంట్స్ ఇక్కడి నుంచి మీట్ అయ్యేలాగా మనం ఇక్కడ ప్రొడ్యూస్ చేయాలనేది మా ఆశయం ఇక్కడ. సో మీద చారిటబుల్ ట్రస్ట్ ముందు నుంచి కూడా సమాజం కోసము ఎడ్యుకేషన్ సెక్టర్లో చాలా వర్క్స్ చేస్తూనే ఉంది. హైలీ మెరిటోరియస్ స్టూడెంట్స్ కోసము ఫ్రమ్ లో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన హైలీ మెరిటోరియస్ స్టూడెంట్స్ కోసము లైఫ్ లాంగ్ లెర్నింగ్ స్కాలర్షిప్స్ ఇవ్వటం కానీ, హై పర్ఫార్మింగ్ గవర్నమెంట్ స్కూల్స్లో రెనోవేషన్ చేసి ఆ స్కూల్స్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి కావాల్సినవన్నీ అందించడం కానీ ఇవన్నీ చేస్తూనే ఉంది. బట్ ఈ ప్రాజెక్ట్ కోసం అని చెప్పేసి స్పెషల్గా దగ్గరలోనే నందిగాం విలేజ్లో ఇక్కడ ఒక వెల్డింగ్ ట్రైనింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ట్రైనింగ్ సెంటర్లో అన్ని కావాల్సిన సౌకర్యాలు అన్నీ ఉన్నాయి వెల్డింగ్ ట్రైనింగ్ ఇవ్వడానికి. అండ్ దాంట్లో ఆల్రెడీ ఒక 100 స్టూడెంట్స్కి ట్రైనింగ్ కూడా ఇవ్వటం ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అండ్ మెజారిటీ ఆఫ్ దోస్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఈ ఫెసిలిటీలోనే ఇక్కడే పనిచేస్తూనే ఉన్నారు వాళ్ళు. సో అది 4 months కోర్స్ ఉంటుంది. అది చేసిన వాళ్ళు ఇక్కడ కాకపోతే బయట వేరే కంపెనీస్లో అయినా కూడా మంచి జాబ్స్ దొరుకుతాయి వాళ్ళకి. సో ఇలా అన్ని విధాలుగా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేయటము, పీపుల్ హైర్ చేయటము, ట్రైన్ చేయటము అన్ని విధాలుగా కూడా మేము ట్రై చేస్తూనే ఉన్నాము. బట్ ఇవన్నీ చేయటానికి సాధ్యం అవ్వటానికి మెయిన్ రీజన్ ఈజ్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు. ఇవాళ చాలా చాలా సంతోషమైన రోజు మాకు ఇది. బికాజ్ స్వయంగా వారే ఇక్కడికి వచ్చేసి రిబ్బన్ కటింగ్ చేసి ఇనాగ్రేట్ చేశారు. సో మా సౌభాగ్యం ఇది, వారి చేతుల ఈ కంపెనీ ఈ ఫెసిలిటీ ఇక్కడ ఇనాగ్రేట్ చేయటం అనేది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ పర్సనలీ. And we thank everyone in BRS government and in the administration. And we will continue to work in growing, sir, in Hyderabad here. We'll bring in more employment, more industries, and we always look forward to your support, sir. Thank you so much. ఒకసారి మన ఎండి గారికి గట్టిగా చప్పట్లండి. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మీరు అందరూ ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు